హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రోమో గురించి మాట్లాడదాం. 2 ప్రోమోల గురించి ఒకటేసారి మాట్లాడేస్తా, ఇంకా అయిపోతుంది. ఇంకా తర్వాత ఒక విషయం మాట్లాడతా, చూద్దాం. ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుండ్రు. ఆమె ఎవరు దివ్యనికిత వచ్చింది. దివ్యనికిత వచ్చినాక దివ్యనికిత ఓకే, ఆమె మంచిగా మాట్లాడుతుంది, కొన్ని విషయాలు ఘాటుగా మాట్లాడితే మస్తు ఆర్గ్యుమెంట్ ఇస్తే ఆమె రివ్యూ కూడా ఇస్తుంది కాబట్టి అది 100% మంచిగా మాట్లాడుతుంది. ఆర్గ్యుమెంట్ కూడా పక్క. దివ్యనికిత గేమ్ స్టార్ట్ చేసింది అనుకో, వీళ్ళకి భారీ దెబ్బ తగిలింది అనుకో. దివ్యనికితకు భారీ దెబ్బ. ఎందుకు భారీ దెబ్బ అని చెప్తున్నా నేనైతే ముందు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఓకే, తర్వాత చూద్దాం, తర్వాత అని ఒకటి ఉంటుంది. వీళ్ళేంది చూసి వచ్చిన వాళ్ళు ఇలా గేమ్ ఆడుతుర్రైంది, ఇలా అంటుర్రైంది, అలా అంటుర్రైంది అని అది మళ్ళీ అది తెలిసిందే. అది పెద్ద పెద్ద టాస్కులు వర్షం, ఇంకా పెద్ద బిగ్ బాస్ పెద్ద టాస్కులు ఇస్తలేడు అంటే వర్షం పడుతుంది కాబట్టి బిగ్ బాస్ కూడా పెద్ద టాస్కులు అవన్నీ ఇచ్చే ఛాయిస్ ఇస్తలేదు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా చెప్పండి. టాప్ 30లో ఫ్లోర్ అని పెడుతుంది. ఫ్లోర్ అని పెట్టడం అయితే కరెక్ట్, ఎందుకంటే ఆమె 2-3 వీక్లో ఎలిమినేట్ అవుతుంది 100%. 12 ఎవరిని పెడుతుంది, రామ్ని పెడుతుంది. కానీ అది తప్పు అనిపించింది. రామ్ గేమ్స్ హైలైట్ ఆడతాడు, కానీ రామ్ని 12 ఎందుకు పెడితే నాకు అస్సలు అర్థం కాదు. రియల్ రామ్కి 12 అస్సలు డిజర్వే కాదు. ఏమో వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటుంది. 11 కళ్యాణ్ పెడతాడు. కళ్యాణ్ 11 కాదు, అది ఎంత ఉన్నా కూడా కళ్యాణ్ లాస్ట్ పెట్టడమే గ్రేట్. ఎందుకంటే ఇటు వచ్చి పులిహోర కలపడం ఇవన్నీ అస్సలు నచ్చలే నాకైతే పూర ఘోరం అనిపించింది. తర్వాత పులిహోర కలుపుతుంటే తర్వాత శ్రీజని పెడతాడు. శ్రీజ గురించి అనిపిస్తుంది. నువ్వు ఏదైనా నువ్వు అర్థం చేసుకో శ్రీజ, నేను ఎందుకు పెడుతున్నా నువ్వు అర్థం చేసుకుంటావని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వెంత మాట్లాడినా నా కూడా అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతా, నేను అంతకన్నా ఎక్కువ చేయగలుగుతాను. సూపర్ చెప్తుంది. అది హైలైట్ అనిపించింది నాకు. సూపర్. నేను ఆర్గ్యుమెంట్ కూడా నేను చేయగలుగుతా 100%. కానీ నువ్వు మాట్లాడే విధానం నచ్చట్లేదు. ఓకే, అదే అర్థం చేసుకుంటే ఓకే. ఏమన్నది హరీష్కి 9 పెడుతుంది. హరీష్ 9 పెట్టడం హరీష్ ఇంకా అన్నట్టు నేను నామినేషన్లో 2 రోజులు తినకపోయినా కూడా నామినేషన్లో గర్జించే పులిలా మాట్లాడుతున్నా, ఎందుకు అట్లా చేస్తుండ్రో అది ఇదని మాట్లాడుతారు. ఇంకా మనం ప్రోమో చూసే మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్రోమో గురించి మాట్లాడాలి. తర్వాత చూద్దాం. తర్వాత ఇంకా హరీష్ కూడా ఓకే ఏమన్నది, సార్ నేను నాకు ఇదేనా అంటే. కానీ దివ్యనికిత మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే హరీష్ డెమాన్ అని చెప్తుంది. మళ్ళీ ఏమవుతుందో శ్రీజ కూడా ఒక శ్రీజ పెంట చేస్తుందని తెలుసు. ప్రియాని కూడా 6th కాదు 8th పెడుతుంది అనుకుంటే. ప్రియా 8th పెడుతుంది. ఓకే, ప్రియా ఎలిమినేషన్ అయితే అని ఆమె కూడా తెలుసు, కానీ అట్లా 8th పెట్టేస్తుంది. అది ఏదో నార్మల్గా పెడుతుందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత సంజన గారు మీరు సూపర్ ఆడుతుండ్రు, సూపర్ గేమ్ ఆడుతుండ్రు, సూపర్ అంట. కానీ మీరు కొన్ని విషయాలలో భయం అవుతుంది మీరు ఏం చేస్తారో అని. ఆ విషయానికి సంజనే 3లో పెడుతుంది. తనుజని 5th పెట్టడం అయితే నాకు అస్సలు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు నేను తనుజని 5th పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుందో నేను చెప్తాను. తనుజని 5th పెట్టడం ఎందుకు, తనుజ టాప్ 1 విన్నర్ మెటీరియల్ అమ్మాయి, కానీ 5th పెట్టడం అస్సలు నచ్చలేదు. సోనానే 6th పెట్టడం ఓకే, ఇంకా ముందరికి ఎట్టితే ఇంకా బాగుండే. డెమాన్కి 4 ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పుడు కూడా. భరణిని ఫస్ట్ పెట్టింది. మీరు అన్ని మార్క్స్ సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇమాన్యుయల్ 2 పెట్టి ఇమాన్యుయల్ ఏమంటుంది, నువ్వు ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి చేస్తున్నావు, ఓకే ఒప్పుకుంటా, కానీ ఆ ఫ్రెండ్షిప్ వల్ల మీరు దూరంగా అదే మీ గేమ్ మంచిగా ఆడతలేరు అనుకుంటున్నా, అందుకే నేను అట్లా ఇచ్చిన అని చెప్తుంది. ఓకే, తర్వాత డెమాన్ 4 ఇచ్చింది. డెమాన్ 4 ఇచ్చి ఏం మాట్లాడుతుందో చూడాలి. తర్వాత రీతుకి ఇచ్చి 7 ఇచ్చింది. రీతుకి 7 ఇచ్చింది. నాకైతే రీతుకి 7 కాదు, ఇంకా కొంచెం దూరం ఇచ్చి 8-9 ఇచ్చేది అని అనిపించింది. మీకేమనిపించింది? హరీష్కి అయితే 9 అయితే అస్సలు డిజర్వ్ కాదు, 5th or 6th డిజర్వ్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. కానీ ఈ ఏదైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక బ్యాడే. ఎందుకు నేను బ్యాడ్ అంటున్నా అంటే వాళ్ళని తీసుకొని వాళ్ళు తప్పు చేసినా ఏం చేసినా వాళ్ళు ఏమనలేకపోవడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి బ్యాడ్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తా అని నేను చెప్తున్నాను. ఇలాగే చాలా మంచి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్.